శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ పూరి జగన్నాథ యాత్ర జరుగుతున్న ఈ 12 రోజుల సందర్భంగా శ్రీ జగన్నాథ అష్టకం అర్థం కొంచెం చూద్దాం. ఈ అష్టకం వివరణలోకి వెళ్ళబోయే ముందు ఈ అష్టకానికి ఉన్న పౌరాణిక చారిత్రక నేపథ్యం, ఈ రచయిత ఎవరు, ఈ అష్టకాన్ని ఎవరు రచించారు, ఇలాంటి వివరాలు కూడా కొంచెం తెలుసుకుందాం. ముందుగా ఈ జగన్నాథాష్టక కవి లేక రచయిత గురించి. ఈ అష్టకాన్ని శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు రాశారు. ఆయన జీవితకాలం 1760 నుంచి 1800, సుమారుగా 300 ఏళ్ళు, 250 ఏళ్ళు వెనక్కి. వీరు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం వద్ద గల నాగూరు అనే అగ్రహారానికి చెందినవారు. చాలా పుస్తకాల్లో ఇది శ్రీ ఆదిశంకరాచార్య విరచిత అని ఉంటుంది. అలాగే చలామణి అయిపోతుంది కూడా, చెప్పకపోతే ఎవరికి తెలియదు కూడా. కానీ ఇది శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారిచే రచింపబడిందని చారిత్రక సాహిత్యక ఆధారాలు ఉన్నాయి. శృంగేరి పీఠం వాళ్ళు కూడా ఇది ఆదిశంకరాచార్య విరచితం. అలాగే కొన్ని సాహిత్య పరిశోధనల్లో 1937లో కానీ 1972లో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కానీ ఇది ఖచ్చితంగా నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారే రాశారని చెప్పారు. ఆయన చాలా పుస్తకాల్లోని, అప్పుడప్పుడు ఇంటర్నెట్లో కూడా ఇది ఆదిశంకరాచార్య పేరు మీదే చలామణి అయిపోతుంది. సరే, అది పక్కన పెడదాం. ఈ పౌరాణిక నేపథ్యం ఏంటో చూద్దాం. మనకు భాగవతం 8వ స్కందంలో గజేంద్ర మోక్షం ఉంది. ఆ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడు అనే రాజు అని, అతడు ఒక పర్వతం మీద సదా విష్ణు ధ్యానం చేస్తూ ఉండేవాడని ఉంటుంది. అలాగే ఈ ఇంద్రజుమ్నుడి కథ మహాభారత అరణ్యపర్వంలో కూడా వస్తుంది. అంటే అరణ్యపర్వంలో పాండవులకి మార్కండేయుని చెప్తాడు. ఆ ఇంద్రజుమ్నుడి ధ్యానం చేసుకున్న పర్వతమే నీలాచలమని లేక నీలాద్రి అని చెప్పబడింది. ఆ ఇంద్రజుమ్నుడే మొదటిసారిగా కృష్ణుడు బలభద్ర సుభద్ర సమేతంగా ధ్యానంలో దర్శించాడని, అందుచేత జగన్నాథ స్వామి ఆలయమే నీలాద్రి లేదా నీలాచలం అని పిలువబడుతోందని కూడా అంటారు. నిజానికి సముద్ర తీర పట్టణమైన పూరిలో ఏ రకమైన పర్వతం లేదు. మనకేదో ఈ వెంకటాద్రి, శేషాద్రి, సింహాద్రి, ఇంద్రకి ఇలాగా ఏవీ లేవు అక్కడ. కానీ కొండ మీద ధ్యానం చేస్తుండగా దర్శించడం జరిగింది కాబట్టి ఆ స్వామి నివాసం నీలాచలము, నీలాద్రి అయిపోయిందని చెప్తారు. ఈ నీలాచలం అనే పేరు చాలా ప్రసిద్ధమైంది ఒడిశాలో. ముఖ్యంగా చాలా వ్యాపార సంస్థల పేర్లు, ట్రైన్ పేరు కూడా, పూరి నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్ కూడా నీలాచల్ ఎక్స్ప్రెస్ అని ఉంది. అలాగే నీలాచల్ ఇస్పాత్ నిగమ్ అని కూడా ఉంది. మొత్తం నీలాచల్ అనేది ఆ స్వామి నివసించే స్థలం అంటే పూరి అని చెప్పి నిర్ధారించారు. అది అలా కొనసాగుతుంది. ఈ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పురాణ కాలం నుంచి కూడా దీనికి ప్రశస్తి ఉంది. కాబట్టి ఉత్తర కాలంలో, ముఖ్యంగా కలియుగంలో ఈ స్వామిని మత్స్యకారులను, ఉత్తరాంధ్రకు చెందిన సవర్లు, అంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన సవరలు అనే ఒక తెగవాళ్ళు బాగా పూజించేవారు. అందుకే మనకి జిల్లాలో ఉంది అది. అంటే వీళ్ళందరూ కూడా పూరి స్వామిని, జగన్నాథ స్వామిని బాగా పూజించేవారు అని చెప్పి తెలుస్తోంది చరిత్ర ప్రకారం కూడా. అయితే చారిత్రకంగా చూద్దాము. మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి అమ్మవారివి. అందులో ఒకటైన కామాఖ్యాదేవి ప్రస్తుతం అస్సాంలో ఉంది. ఈ కామాఖ్యాదేవి వెలసిన కొండ పేరు నీలాచలం లేకపోతే నీలాద్రి, ఏదైనా పర్లేదు. ఆ అస్సాం రాజులు, అంటే ఇప్పుడు అస్సాం అంటున్నా కానీ ఒకప్పుడు ఇది ప్రాగ్జ్యోతిష్పురం. ఈ ప్రాగ్జ్యోతిష్పురం రాజులు ఈ పూరి ప్రాంతంపై దండెత్తి రాజ్యాన్ని స్థాపించారు. ఈ పూరి క్షేత్రం కూడా ఆ కామాఖ్యలాగా ఎంతో పవిత్రమైనదిగా భావించి దానికి వాళ్ళు నీలాచల్ అనే పేరు పెట్టారని చరిత్రలో, మామూలుగా మనం చదువుకునే చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది.
అయితే ఈ నీలాచల నివాస నీలాద్రి నివాస అనేది ఆ అష్టకంలో ఒక 2 సార్లు చెప్పబడింది. మనం ఇలాగే తీసుకుందాం దాన్ని. ఇప్పుడు ఈ అష్టకము అంటే 8 శ్లోకాలు అనేది అందరికీ తెలుసు. ఇందులో ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు ఉన్నాయి. ప్రతి శ్లోకం చివరిలో కూడా ఒక మకుటం ఉంది. అది జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే అని ఉంటుంది. అంటే అన్నిట్లోని ఈ పాదం వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి అర్థం ముందుగా చెప్పేసుకుందాం. జగన్నాథ స్వామి నయనపదగామి అంటే, ఓ జగన్నాథ స్వామి నయనపదగామి అంటే నా చూపులు నడిచే తోవలో, అంటే నా చూపులు ప్రసరించే తోవలో ఎప్పుడూ కూడా నువ్వు ఉండు, అంటే నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉండేటట్టు దయచూడు తండ్రి అని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే, నేను ఎటు చూసినా నువ్వే కనిపించాలనా, లేకపోతే నువ్వు ఎక్కడున్నా నేను అటే చూస్తూ ఉండాలని ఈ పాదం తాలూకా అర్థం. ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవౌ ముదా గోపీనారీ వదనకమలా స్వాద మధుపః రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే. కదాచిత్ కాళింది తట అంటే అప్పుడప్పుడు కాళింది తట. కాళింది అంటే కాళింది అనేది మనకు తెలుసు. విపిన అంటే అడవి, అంటే కాళింది నది ఒడ్డున ఉన్న అడవిలో సంగీత రవో అంటే సంగీత రవము అంటే శబ్దము, ధ్వని, అంటే తన వేణు వాయిస్తూ ఆ సంగీతంతో నింపుతున్నాడు. రవము అంటే నిండిపోయిందనమాట. అంటే మొత్తం ప్రకృతిలో ఉదయాన్నే కిలకిలా రావాలంటాం కదా, పక్షులు ఎలాగైతే అరిస్తే ప్రకృతి నుంచి నిండిపోతుందో అలాంటిది అనమాట ఇది. అలాంటి సంగీతంతో ఆ అడవినంతా నింపుతూ ముదా గోపీనారి వదన కమలాస్వాద మధుపః అంటే ఆ సంగీతంలో ముదా గోపీనారి అంటే గోపికలు చాలా ఆనందిస్తున్నట్టు వాళ్ళు. అలాంటి ఆనందిస్తున్న గోపికలు లేదా గోపీనారులు, గోపస్త్రీలు వదన కమలా స్వాద మధుప అంటే వాళ్ళ ముఖాలు కమలంలో విచ్చుకొని ఉన్నాయి. ఆ కమలాల్లోని కృష్ణుడు. అంతేకాదు రమాశంభు బ్రహ్మ అమరపతి గణేశ అర్చిత పదో అంటే రమ అంటే లక్ష్మీదేవి, శంభు అంటే శివుడు, బ్రహ్మ అంటే బ్రహ్మ, అమరపతి అంటే ఇంద్రుడు, గణేశ అంటే వినాయకుడు. వీళ్ళ నలుగురు కూడా అర్చిత పదం అంటే వీళ్ళ నలుగురు అర్చిస్తున్న పదాలు గలవాడా జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే అంటే నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉండాలి, లేదా అంటే నా కనులు ప్రయాణం చేస్తున్న దారిలో నువ్వే ఎప్పుడు ఉండాలి, అంటే నేను ఎక్కడ చూసినా నువ్వే కనబడాలి. భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపించం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయ జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే. భుజే సవ్యే వేణుం, సవ్యే అంటే ఎడంవైపు, సవ్యము అంటే ఎడంవైపు అనమాట. అంటే ఎడంవైపు వేణు అంటే ఎడం చేతిలో వేణు ఉంది. శిరసి శిఖిపించం అంటే తల మీద శిఖిపించం ఉంది. కటితటే దుకూలం, కటితటే దగ్గర ఆపకూడదు నిజానికి, ఇది కేవలం శ్లోకం కోసం అని చెప్పి అది విభజన జరిగింది. కానీ కటితటే దుకూలం అని చదవాలి. కటితటే అంటే నడుముకి, దుకూలం అంటే వస్త్రం, ఆడవాళ్ళకైతే చీర, మగవాళ్ళకైతే పంచ, లేదంటే కొంచెం ఉత్తమమైనది, శ్రేష్టమైన అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన పట్టు పీతాంబరాలు కదా, ఆయన పీతాంబరుడు కదా, అతో అలాంటివి కట్టుకున్నాడు అని. నేత్రాంతే సహచర కటాక్షం విదధతే అంటే నేత్రాంతే అంటే తన క్రీగంటి అంటే పూర్తిగా తిన్నగా చూడకుండా కంటి కొసల నుంచి చూస్తున్నాడు. అంటే క్రీగంటి చూపులు, ఓర చూపులు అంటాం కదా, ఆ ఓర చూపుల చేత తన సహచరుల్ని కటాక్షిస్తున్నాడు. తన సహచరులు ఎవరు? మిగిలిన గొప్ప బాలకులు అందరూ ఉన్నారు అక్కడ, గోవులు గొప్ప బాలకులు అక్కడ సహచరులు కృష్ణుడికి, వాళ్ళని కటాక్షిస్తున్నాడు అనమాట. అంటేతోనే కటాక్షించేస్తున్నాడు. విదధతే అంటే ఇస్తున్నాడు అని, అంటే కటాక్షం ఇస్తున్నాడు. సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో అంటే ఎప్పుడు కూడా బృందావనంలో ఉంటూ తన లీలల్ని పరిచయం చేస్తున్నాడు. అంటే తన భగవత్ స్వరూపాన్ని వాళ్ళకి చాలా లీలల ద్వారా చెప్పాడు. చిన్నప్పటి నుంచి పూతన సంహారం నుంచి గోవర్ధనగిరి దాకా ఎన్నోసార్లు తాను భగవంతుడని
చెప్పుకుంటున్నా వాళ్ళు గమనించలేదు, అది వేరే సంగతి. కానీ మొత్తానికి తన లీలా పరిచయం చేశాడు, తన లీల ద్వారా తన భగవత్ స్వరూపాన్ని పరిచయం చేశాడు. అలాంటి జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే. దీనికి ఆఖరి పంక్తికి మనం వేరే అర్థం చెప్పుకోకర్లేదు. తర్వాత 3వ శ్లోకం. మహాంబోధిస్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంత సహజ బల భద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సకలసుర సేవావసరదో జగన్నాథ స్వామి తుమే. మహాంబోధి తీరే, మహాంబోధి అంటే సముద్రం, అంబోధి అంటే సముద్రం, సముద్ర తీరంలో పూరి ఉంది కాబట్టి సముద్ర తీరంలో. కనకరుచిరే నీలశిఖరే, దీనికి 2 రకాలుగా అర్థాలు చెప్పచ్చు. తీరంలో కనక అంటే బంగారం, రుచి అంటే రంగు అని ఒక వాసన ఉంది. ఒక రుచి అంటే వాసన, రుచి అంటే దాని రుచి అంటే రంగు అని 3 అర్థాలు ఉన్నాయి. కనకరుచిరే నీలశిఖరే అంటే బంగారు రంగుతో మెరిసిపోతున్న నీలశిఖరే అంటే నీలాద్రి. ఇక్కడ ఒకసారి నీలాచలం, నీలాద్రి అనే అర్థం. నీలశిఖరే, ఆ శిఖరం మీద. వసన్ ప్రాసాదాంత సహజబలభద్రేణ బలినా సుభద్ర మధ్యస్థ అంటే వసన్ ప్రాసాదాంత అంటే ఎక్కడో అలా వైకుంఠపురంలో, ఆమూరన్ నగర్లో, సౌదంపదాపల అన్నట్టు గర్భగుడిలో ప్రసాదాంతం అంటే అదొక కోటో లేకపోతే ఇల్లో ఏదో అనుకుంటే అందులోపల గర్భగుడిలో లోపల ఎక్కడో అంతఃపురంలో సహజబల భద్రేణ బలినా సుభద్ర మధ్యస్థ అంటే బలభద్రేణ అంటే బలరాముడు అంటే బలమైన బలరాముడు మధ్యలో సుభద్ర అంటే కృష్ణుడు, సుభద్ర, బలరాముడు. ఈ ముగ్గురు ఇలా ఉంటారని మనకు తెలుసు. మధ్యలో సుభద్ర ఉంటుందని కూడా తెలుసు. మధ్యస్థ సకల సుర సేవావసరదో అంటే మొత్తానికి సుర అంటే దేవతలు, సకల దేవతలు కూడా నీకు సేవ చేసే అవకాశాన్ని ఇస్తూ జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే అంటే మహాసాగరం యొక్క తీరమందున్న బంగారు వర్ణం కలిగిన ఆ కోటలో లేకపోతే ఆ గుడిలో లోపల ఎక్కడో అంటే గర్భగుడిలో బలభద్రుడితో బలరాముడితో కలిసి పెట్టుకొని ఉన్న ఓ కృష్ణుడా, ఓ జగన్నాథ స్వామి, నీకోసం సకల దేవతలు సేవించే అవకాశాన్ని ఇస్తూ నువ్వు ఇక్కడ ఉన్నావు. అలాంటి జగన్నాథ స్వామి నువ్వు ఎప్పుడు నా దృష్టిలో ఉండు, నా కన్నుల ప్రయాణానందు ఎల్లప్పుడూ ఉండు అని చెప్తున్నారు. ఈ మహాంబో విష్ణు సహస్రనామం ధ్యాన శ్లోకంలో వస్తుంది కదా. క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్ సైకతే అంటారు. అంటే మణులతో నిండి ఉన్న ఇసుక అనే క్షీరోధన్వత్ ప్రదేశ అంటే క్షీరోధన్వత్ అంటే క్షీర సముద్రం అని అంటే పాల సముద్రం ఒడ్డున ఉన్న మణులతో నిండి ఉన్నటువంటి కాంతులతో ఉన్నటువంటి ఇసుకలో అని అర్థం. అదే ఇక్కడ కూడా కనకరుచిరే అంటే ఆ తీరంలో ఉన్న ఇసుక కూడా బంగారు రంగులో ఉందని అర్థం చెప్పుకోవచ్చు దీనికి కావాలంటే. మొత్తానికి ఇది ఆ విష్ణు సహస్రనామంలో ఉన్న శ్లోకాన్ని గుర్తు చేస్తుంది. నాలుగో శ్లోకం. కృపాపారావారస్ సజల శ్రేణి రుచిరో రమావాణి సోమస్ఫురదనల పద్మోద్భవముఖైః సురేంద్రైరారాధ్యశ్రుతిగణశిఖాగీతచరితో జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే. కృప అంటే దయ, పారావారము అంటే సముద్రము అంటే కృపాపారావార అంటే దయాసముద్రుడు, సజల జలద శ్రేణి, సజల అంటే నీటితో కూడుకున్నటువంటి, జలద అంటే మేఘము, శ్రేణి అంటే గుంపు అంటే బాగా నీటితో కూడుకున్నటువంటి గుంపు ఎలా ఉంటుంది, బాగా నీరున్న మేఘాలు ఎప్పుడూ నల్లగా ఉంటాయి. అలాగా ఒక మేఘాలు అలాంటి మేఘాల గుంపు అన్నీ ఒక దగ్గరగా బోల్డ్ నల్లటి మేఘాలు ఉంటాయి. ఎలా అంత నల్లగా ఉంటుందో, ఎంత కాంతి ఉంటుందో వాటికి, అలాంటి శరీర ఛాయ గలవాడు జలద శ్రేణి రుచిరో, సజల జలద శ్రేణి రుచిరో అని చెప్తున్నారన్నమాట. అంటే ఒక మేఘాల గుంపు, బాగా నీరు ఉన్న మేఘాలు ఎంత కాంతితో ఉంటాయి, ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో కలవాడు అంటే నీలమేఘశ్యాముడు అని అర్థం. తర్వాత రమావాణి సోమ అంటే సోమ స్ఫురత్ అనల అంటే రమ లక్ష్మీదేవి, వాణి సరస్వతి, సోమ చంద్రుడు,
స్ఫురదనల అంటే వెలుగుతున్నటువంటి అగ్ని, పద్మోద్భవ ముఖై, పద్మంలో ఎవరు పుట్టారు? పద్మ ఉద్భవ, పద్మంలో ఉద్భవించిన వాడు బ్రహ్మ, అంటే బ్రహ్మ. సురేంద్ర అంటే దేవేంద్రుడు, ఇంద్రుడు. సురేంద్రై అంటే ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తానికి ఈ దేవతలు అందులో 4 పేర్లు మళ్ళా అనేవి: లక్ష్మీ, సరస్వతి, చంద్రుడు, అగ్ని, బ్రహ్మ మొదలైన ఇంద్రులు అంటే మొత్తానికి సురేంద్రులు దేవతలు చేత ఆరాధింపబడే ఆరాధ్య. ఇంకా ఏం చెప్తున్నారంటే శృతిగణ శిఖాగీత చరితో. శృతులు అంటే వేదాలు, గణ అంటే సమూహం, అంటే వేదాలు ఉపనిషత్తులు కలిపి వాటిలో చివర ఉండే, అంటే చివర అంటే వేదాల తాలూకు పరమార్థం అని అర్థం, అంతకని వేదాల లాస్ట్ పేజీ అని అర్థం కాదు, 1 పేజీలు కూడా లేవు. కాబట్టి వేదాలలో అంతిమ లక్ష్యమైనటువంటి చరిత్ర గలవాడు అని అర్థం. అంటే మనమంతా ఏదైతే చేరాలో, మన గమ్యం ఏదైతే ఉందో, వేదాల ద్వారా ఏదైతే అంతిమంగా తెలుసుకోబడాలో అదైనవాడు అని చెప్తున్నారు. అలాంటి జగన్నాథ స్వామి నాకు దర్శనమిచ్చుగాక అని అంటున్నారు. అంటే దయా సముద్రుడు, నీలమేఘ శ్యాముడు, లక్ష్మీ, సరస్వతి, చంద్రుడు, అగ్ని, బ్రహ్మలకు ఆరాధ్యుడు, ఇంద్రుడు కూడా. అలాగే వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ గమ్యంగా వర్ణించబడినటువంటి చరిత్ర గలవాడు, శిఖాగీత చరితో, అలాంటి చరిత్ర గలవాడు, వేదాల ద్వారా చెప్పబడినటువంటి గమ్యమైన వాడు. అలాంటి జగన్నాథ స్వామి నాకు కన్నుచూపులో ఉండుగాక, లేకపోతే నా కళ్ళకి ఎప్పుడు కనిపించుగాక. 5వ శ్లోకం. రథారూఢో గచ్చన్ పథమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః దయా సింధుర్బంధు సకల జగతాం సింధుసుత జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. రథారూఢో గచ్చన్, రథ ఆరూఢ గచ్చన్, రథారూఢో గచ్చన్ అంటే రథమును ఆరోహించి వెళుతున్నవాడు. అంటే మరి రథయాత్ర అంటే అదే కదా, రథయాత్ర జరుగుతున్నప్పుడు అనమాట. పథమిళిత భూదేవ పటలై అంటే ఆ మార్గమధ్యంలో, పథమిళిత అంటే మార్గమధ్యంలో, భూదేవ పటలై, భూదేవులు అంటే భూసురులు, అంటే బ్రాహ్మణులు, అంటే ఈ వేదాలు చదివేవాళ్ళు. పటలై అంటే పటాలం అంటాం కదా తెలుగులో, ఓ పటాలంలో బయలుదేరాట చాలామంది, అంటే గుంపులు అంటే ఎలా వెళ్తున్నాడు అంటే ఈ గుంపులుగా వచ్చి వాడు స్తోత్రం చేస్తున్నారు అనేది 2వ లైన్. కానీ 3వ లైన్ కూడా మొదటి లైన్, అసలు 3వ లైన్ మొదటి లైన్ వాళ్ళది. దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయా రథారూఢో గచ్చన్ పథమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదం ఉపాకర్ణ్య సదయ జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే. ఈ దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయ మొదటి కానీ 2వ లైన్ కానీ ఉంటే ఇంకా వరుస సరిపోయేది, ముందుకి వెనక్కి చెప్పుకోవాలి కొంచెం. అంటే ఈ 3వ లైన్ ఒకసారి చూద్దాం. దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయ. సింధు అంటే సముద్రం, సుత అంటే తన కూతురు. అది సముద్రం కూతురు ఎవరు? సముద్రం పుత్రిక ఎవరు? లక్ష్మీదేవి. అంటే దయా సింధుర్బంధు సకల జగతాం అంటే ఈ దయా సింధు బంధు అంటే దయా అంటే మళ్ళా దయ, సింధు అంటే సముద్రము, దయా సముద్రుడు, బంధుర్ సకల జగతాం అంటే లోక బాంధవుడు. అంటే దయా సముద్రుడు లోక బాంధవుడు లక్ష్మీదేవితో కలిసి రథం మీద అలా వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో భూదేవ పటలై అంటే బ్రాహ్మణులు స్తుతి ప్రాదుర్భావం అంటే వాళ్ళలాగా స్తోత్రం చేస్తూ ఉంటే ప్రతిపదం ఉపాకర్ణ్య సదయ. ప్రతిపదము అంటే వాళ్ళు అంటున్న ప్రతిదీ కూడా ఉపాకర్ణ్య అంటే వెంటనే ఆలకించి, దగ్గరగా ఉండి ఆలకించి. అంటే రథం మీద వెళుతున్నాడు కాబట్టి ఆ దారికి అటు ఇటు నిలబడి ఆ స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉంటారు కాబట్టి అది వెంటనే వినబడతాయి. అలా దయతో వాటిని విని వారిని కరుణించారు అని అర్థం. అంటే బంధుర్ సకల జగతాం దయా సింధు సుతయా రథారూఢో గచ్చన్ అని వరుసగా ఒక వాక్యంలో పెట్టుకుంటే అలా వస్తుంది. అప్పుడు అలా దానికి తాత్పర్యం చెప్పుకుంటే మొత్తం లోకబాంధవుడైనటువంటి ఆ జగన్నాథుడు లక్ష్మీదేవితో కలిసి రథం మీద వెళుతుండగా మార్గ మధ్యంలో
బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలోని ప్రతి పదాన్ని ఆయన చాలా శ్రద్ధగా విని వెంటనే వారిని కరుణించారు. అలాంటి జగన్నాథ స్వామి నా కనులందు ఉండుగాక, సంచరించుగాక అని. ఇది 5వ శ్లోకం. 6వ శ్లోకం. పరబ్రహ్మాపీశః కువలయదళోత్పుల్లనయనో నివాసీ నీలాద్రే నిహితచరణోऽనంతశిరసి రసానందో రాధా సరసవపురాలింగనసుఖో జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే. మొదటి పంక్తి కొన్ని పుస్తకాల్లో తేడా ఉంది. ఈ మన గ్రూప్లో పోస్ట్ చేసిన శ్లోకంలో కూడా తేడా ఉంది. పరబ్రహ్మ పీడ అని ఉంటుంది. ఈ 2 అర్థాలు కూడా చెప్పుకుందాం. ముందుగా పరబ్రహ్మ పీడ అనే చెప్పు. పీడ అంటే పరబ్రహ్మ, ఆయన పరబ్రహ్మ. పీడ అంటే మామూలుగా పీడ అంటే పీడించడం, ఏదో గట్టిగా బాధించడం, తొక్కేయడం, ఇలాంటి నలిపేయడం, ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ పరబ్రహ్మ పీడ అంటే ఆయన పీడింపబడ్డాట. ఎలా పీడింపబడ్డాడు అంటే చిన్నగా అయిపోవడం, కృషించడం అనే ఒక అర్థం ఉంది. పీడనము అంటే కృషించడం అని కూడా ఒక అర్థం ఉంది. అంటే ఆయన కృషించాడు అంటే చిన్న రూపంలో వచ్చాడని అర్థం. ఏదో నీరసపడిపోయడం కాదు, చిన్న రూపంలో మన కోసం ఈ జగన్నాథ స్వామిగా వచ్చాడు అని చెప్పడం కోసం పరబ్రహ్మ పీడ అంటే చాలా చిన్న రూపంలో మా కోసం ఇక్కడ అవతరించిన స్వామి. కువలయము అంటే భూమి అని అర్థం ఉంది. కువలయము అంటే సముద్రం అని అర్థం ఉంది. కువలయ అంటే కలువ అని అర్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ కలువ దళోత్ఫుల్ల నయన. దళము అంటే కలువ రేకులు, దళము అంటే రేకులు, కలువ రేకులు. పుల్ల అంటే పూర్తిగా వికసించినటువంటి కలువ రేకుల. ఏమిటైతే ఆ రేకులు అంటే నయనం అంటే కళ్ళు. అంటే వికసించినటువంటి కలువ రేకుల వంటి కళ్ళు కలవాడు అని. ఈ కళ్ళని పద్మాలతోనే పోలుస్తారు, ఈ కలువ రేకులతో కూడా పోలుస్తారు. నల్లని వాడున పద్మనయనంబులవాడు, పద్మాక్షుడు, కంజాక్షుడు, అరవిందాక్షుడు, పుండరీకాక్షుడు, ఎన్ని అక్షులున్నా ఇంచుమించు అన్ని పద్మానికి చెందినవే. సరసిజాక్షుడు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కువలయ అక్షుడు అంటున్నారు. అదో విచిత్రమైన ప్రయోగం. పరబ్రహ్మపీడ కువలయ దళోత్పుల్లనయనో, అది అర్థం. అంటే చిన్న రూపంలో మా కోసం ఇక్కడ వచ్చినట్టు పరబ్రహ్మ విరిసిన కలువ రేకులు వంటి పూర్తిగా వికసించినటువంటి, పుల్ల అంటే పూర్తిగా వికసించినటువంటి కలువ రేకుల వంటి కళ్ళు గలవాడా అని చెప్తున్నారు అనమాట. ఈ పరబ్రహ్మ పీడ ఇది. ఈ పరబ్రహ్మాపీశ అని కూడా ఉంటుంది కొన్ని పుస్తకాల్లో. అంటే పరబ్రహ్మ అపి ఈశ కువలయ దళోత్పుల్ల నయనం, అలా చదువుకో. అంటే పరబ్రహ్మ అపి అంటే నువ్వు పరబ్రహ్మ అయినప్పటికీ ఈ చిన్న జగత్తుకి అధిపతివి నువ్వు అని అర్థం. అంటే ఈ మొత్తం చరాచర సృష్టిలో ఈ భూమి అనేది చాలా చిన్నదే. ఇంత బ్రహ్మాండంలో భూమి తాలూకు అసలు ఉనికి ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే మనకి చాలా పెద్దదిలా కనబడుతుంది. కానీ మొత్తం బ్రహ్మాండంలో చూసుకుంటే మనకన్నా చిన్న గ్రహాలు కొన్నే ఉన్నాయి. చంద్రుడు అలాంటివి ఒక 10-20 గ్రహాలు తప్పించి మిగతావన్నీ మనకన్నా పెద్ద నక్షత్రాలు, పెద్ద గ్రహాలు. కాబట్టి పరబ్రహ్మాపి ఈశ కువలయ దళోత్పుల్లనయనో అంటే అలాగా ఈ భూమికి నువ్వు, ఈ జగతికి నువ్వు అధిపతివి, కలువరేకుల వల్లే వికసించిన కన్నులు కలవాడివి. నీలాద్రి నివాసి, నీలాద్రే అంటే నీలాద్రి మీద నివసించేవాడివి. నిహిత చరణోనంత సరసి, నిహిత అంటే పెట్టబడినటువంటి, ఎక్కడ అనంత శిరసి, అనంతుడు అంటే ఆదిశేషు. ఆ ఆదిశేషుడు, ఆ అనంతుడు అనేటటువంటి ఆ సర్పరాజు మీద తల మోపి కాలు మోపినవాడు. చరణం నిహిత అంటే మోపడం అనమాట. ఎక్కడ నిహిత చరణం అంటే మోపబడిన పాదము. ఎక్కడ అనంత శిరసి, ఆ ఆదిశేషు తల మీద పాదములు పెట్టినవాడు. లేదా ఇంకా రసానందో అంటే చాలా రసానందం అనుభవిస్తున్నాడు. ఎక్కడ రాధా సరస వపు ఆలింగన సుఖో అంటే రాధ యొక్క సరసమైన శరీరాన్ని ఆలింగనం చేసుకొని చాలా రసానందాన్ని అనుభవిస్తున్నవాడు
అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అంటే ఈ పరబ్రహ్మాపీష పరబ్రహ్మాపీడ అని 2 అర్థాలు చెప్పుకుంటే మిగతా అంతా మామూలే. పరబ్రహ్మాపీడ అంటే ఒక చిన్న రూపంలో ఆ పరబ్రహ్మ నువ్వు ఒక చిన్న రూపంలో మా కోసం ఇక్కడ ప్రత్యక్షమయ్యావు. అలాగే కోలయ దళోత్పుల్లనయనం అంటే విరిసిన కలువరేకుల వంటి పూర్చినటువంటి కలువరేకుల వంటి నయనాలు కలవాడు, నీలాద్రి మీద నివసించినవాడు, అనంతుడైనటువంటి ఆదిశేషపు తల మీద పాదములు ఉంచినవాడు, రాధ ఆలింగనంలో చాలా రసానందాన్ని అనుభవించినవాడు అయినటువంటి ఓ జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమే అంటే ఎప్పుడు కూడా నా దృష్టి నీ మీద ఉండేటట్టు, లేకపోతే నువ్వు నా చూపులు ఎటు వెళ్తే అటు నువ్వు కనపడేటట్టు ఉండుగాక అని చెప్తున్నాను అనమాట. ఏడవ శ్లోకం. न वै प्रार्थ्यं राज्यं न च कनकता भोगविभवे न याचेऽहं रम्यां निखिलजनकाम्यां वरवधूं सदा काले काले प्रमथपतिना गीतचरितो जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे. न वै प्रार्थ्यं राज्यं అంటే నేను రాజ్యం కావాలని కోరుకోను, అంటే ఏ రకమైనటువంటి సంపాదనలు కోరుకోను. నచ కనకత భోగ విభవే అంటే ఏ రకమైనటువంటి మండ్లు మాణిక్యాలు సర్లు సంపదలు కూడా భోగాలు కూడా కోరుకోను. న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం న యాచః అహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం. వరవధూం అంటే ఒక స్త్రీ అంటే భార్య అనుకున్నాను. అంటే నాకు ఈ లోకంలో అందరూ కోరుకుంటే అందమైన భార్య ఉండాలని కూడా నేను కోరుకోను. సదా కాలే కాలే ప్రమదపతివా గీత చరితో ప్రమదపతినా గీత చరితో. సదా కాలే కాలే అంటే అన్ని కాలాల్లోనూ, అంటే నిరంతరము అన్ని కాలాల్లోనూ ప్రమదపతి అంటే ఈ మహేశ్వరుడు ద్వారా ఎవరైతే స్తుతింపబడతాడో గీత చరితో అంటే మహేశ్వరుడి చేత స్తుతింపబడినటువంటి చరిత్ర గలవాడా జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమే అని చెప్తున్నారు. అంటే నాకు రాజ్యము అక్కర్లేదు, ఈ సంపదలు సిరులు అక్కర్లేదు, నేను ఇన్ని అందమైన భార్య కూడా కావాలని కోరను. అంటే ఇవన్నీ మామూలుగా ఒక సామాన్యుడికి ఉండే కోరికలు కదా ఇవన్నీ. రాజ్యం కావాలి అంటే రాజ్యం అంటే అధికారం పదవి అలాంటివన్నీ. అలాగే కనకం అంటే సంపద, వస్తు రూపేణ సంపద, అలాగే అందమైన భార్య, ఇవన్నీ కూడా నేనేమి కోరుకోను. నాకు ఎవరినైతే మహేశ్వరుడు అన్ని కాలాల్లోనూ స్మరిస్తూ ఉంటాడో స్తుతిస్తూ ఉంటాడో అలాంటి జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే, అలాంటి జగన్నాథ స్వామి నా కన్నులు వెళ్ళే మార్గంలో ఉండుగాక అని చెప్తున్నారు అన్నమాట. 8వ శ్లోకం. హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే అహో దీనానాథం నిహితమచలం పాతు మనిషం జగన్నాథస్వామి నయనపథకామి భవతు మే. హరత్వం కాదు అది, హరత్వం. త్వం అంటే నువ్వు, హర అంటే హరించు. దేన్ని హరించు? సంసారం అసారం అంటే అసారమైనటువంటి ఈ సంసారాన్ని, అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం లేనటువంటి ఈ సంసారాన్ని నువ్వు తొందరగా హరించు. ధృతతరం అంటే తొందరగా, హర అంటే హరించు అంటే సురపతే అని. సురపతి అనే సంబోధన ఇక్కడ. సురపతి అంటే సురులు అంటే దేవతలు, దేవతలకు దేవుడు అంటే దేవదేవుడు. ఓ దేవదేవా నువ్వు, త్వం నువ్వు, అసారం సంసారం ధృతతరం హర అంటే ఈ అసారమైనటువంటి నీరసమైనటువంటి ఏ రకమైన ప్రయోజనం లేనటువంటి ఈ సంసార బంధాలన్నిటినీ ధృతతరం అంటే చాలా తొందరగా, హర త్వం హర హరించు అంటే అపారమైన. ఈ ధృతతరం అపారం అన్న కూడా సరిపోతుంది, కొన్ని పుస్తకాలు అపారం అని ఉంటుంది. హరత్వం సంసారం ధృతతరం అపారం సురపతే అంటే అపారం అంటే సంసారం చాలా అపారం అయింది, దాటడానికి వీలైనటువంటి దాన్ని తొందరగా హరించు అని కూడా చెప్పుకోవచ్చు. అసారం అని చాలా ఉంది కాబట్టి మనం అసారం అంటే ప్రయోజనం లేని, సారం లేని అని చెప్పుకోవచ్చు.
వాళ్ళ హరత్వం పాపానాం వితతిం అపరాం యాదవపతే. యాదవపతే అంటే యదుకుల భూషణ, యదుకుల శ్రేష్ఠుడా, యదుకుల వంశంలో పుట్టినవాడా. హరత్వం అదే నీవు హరించు. దేన్ని? పాపానాం వితతిం అపరాం. అపరాం పాపానాం అంటే పాపాలని. ఆ పాపాలు 1, 2, 3, 4, 100 కూడా కాదు. వితతిం అపరాం. అపరాం అంటే ఇక లెక్కలేనన్ని. వితతి అంటే ఓ పెద్ద చైన్ అనమాట. అంటే అంతులేనటువంటి పాపాలు నాకు ఉన్నాయి. ఆ పాపరాశనంతా కూడా నువ్వు హరత్వం, ఓ యాదవపతి, ఓ యదుకుల భూషణ, నువ్వు నా పాపాల రాశిని తొందరగా తొలగించు అని. తర్వాత అహో దీనానాదం నీతమచలం పాతు మనిషం. అంటే ఒక అచలంగా అలా పడి ఉన్నాను, నేను ఒక జడ పదార్థంలో పడి ఉన్నాను. నన్ను నువ్వు పాతుం అనిశం అంటే నన్ను నువ్వు ఎప్పుడు రక్షించావు. అహో దీనానాదం అంటే నువ్వు ఇక్కడ దీనానాదం అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. దీనా అంటే దీనుల యొక్క నాదం అంటే దీని యొక్క నాథుడు అని, లేదా దీన అనాథం అంటే అహో దీననాదం నీతమచలం పాత మనిషం అంటే నువ్వు దీనుల్ని అనాథుల్ని అంటే దీనుల్ని అనాథుల్ని అనేటువంటి నన్ను ఒక కొండలాగా పడి ఉన్న నన్ను అంటే జడంగా ఉన్న నన్ను పాతు మనిషం. పాతం అంటే రక్షించి, అనిశం అంటే ఎల్లప్పుడూ. అంటే ఎల్లప్పుడూ ఒక జడ పదార్థంలో పడి ఉన్న నన్ను, దీనుణ్ణి, నేను అనాథని, అలాంటి నన్ను నువ్వు ఎప్పుడు రక్షించావు. పాతం మనిషం అంటే రక్షించేవని కూడా కాదు, రక్షించడానికి. జగన్నాథ స్వామి ఎప్పుడు కూడా నా దృష్టి మార్గంలో ఉండుగాక అని అర్థం. అంటే ఓ దేవదేవ సురపతే, ఓ దేవదేవ నీవు ఈ అపారమైన లేక అసారమైన ఈ సంసారాన్ని చాలా త్వరగా హరించు. యాదవపతి, యదుకుల భూషణ, కృష్ణ, నాకు ఏవైతే ఈ పాపాలు ఉన్నాయో అనంతమైన పాపాలు, ఈ పాపరాశిని అంతటిని పోగొట్టు, హరించు. అహో అంటే అయ్యో, దీనుడినై దిక్కులేని వాడినై, దీన అనాథ, దీనుడినై దిక్కులేని వాడినై, ఇలాగ జడ పదార్థంలాగా కొండలాగా అచలం అంటే కొండలాగా ఏ రకమైనటువంటి మార్పు లేకుండా కేవలం ఈ దీనావస్థలోనే కొనసాగుతూ ఉన్న నన్ను కాపాడడానికి పాతు మనిషం, కాపాడడానికి ఓ జగన్నాథ స్వామి నువ్వు ఎప్పుడు నా దృష్టిలో ఉండుగాక అని ఇక్కడ ప్రార్థన అయింది. దీంతో ఈ జగన్నాథ అష్టకం పూర్తయింది. చాలా సులభమైనది. చాలా ఇందులో ఏమి తత్వం అది ఏమి ఉండదు, కేవలం భక్తులు చెప్పుకుంటూ ఉంటాడు. ఏంటంటే నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి కాబట్టి నన్ను ఎప్పుడు రక్షిస్తూ ఉండు, నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉండేటట్టు నువ్వే చూసుకో అని చెప్పేసి. అంటే బాధ్యత అటు మార్చాడు అనమాట. ఇప్పుడు నేనేం చేసుకుంటానో లేదో నాకు తెలీదు, నువ్వే చూసుకోవాలి ఆ బాధ్యత అని చెప్పి, నయన పదగామి భవతుమే అంటే నువ్వే నా దృష్టిలో ఉండేటట్టు. అంటే నేను ఎటు చూస్తానో నాకు తెలియదు కాబట్టి నేను ఎటు చూస్తాడు నువ్వే ఉండేటట్టు చూసుకో అని భగవంతుడికి ఆపేసామన్నమాట తిరిగి. ఆయన అలాగా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా మనం ఈ జగన్నాథ అష్టకాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై జగన్నాథ్.